శాంతి. మీ రాయల్ నడవడికతో సేవ చేయాలి. శ్రీమతాన్ని అనుసరిస్తూ బుద్ధిని రిఫైన్డ్గా చేసుకోవాలి. మాతలపై గౌరవాన్ని ఉంచాలి. మొత్తం విశ్వంలో శాంతిని స్థాపన చేయడము ఇది ఒక తండ్రి కర్తవ్యమే. మనుషులు ఎన్ని కాన్ఫరెన్సులు మొదలైనవి చేస్తున్నా సరే శాంతి స్థాపన జరగదు. శాంతి సాగరుడైన తండ్రి ఎప్పుడైతే పిల్లలతో పవిత్రతా ప్రతిజ్ఞను చేయిస్తారో అప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది. పవిత్ర ప్రపంచంలోనే శాంతి ఉంటుంది. పిల్లలైన మీరు ఈ విషయాన్ని అందరికీ చాలా యుక్తిగా మరియు గొప్పగా అర్థం చేయించండి. అప్పుడు తండ్రి పేరు ప్రఖ్యాతమవుతుంది. మీరు ప్రతి ఒక్కరి పరిచయాన్ని ఇస్తారు, కానీ అందరి బుద్ధిలోనూ అంత త్వరగా ఏమీ కూర్చోదు. ఎప్పుడైతే సేవలో నిమగ్నమవుతారో అప్పుడు బుద్ధిలో కూర్చుంటుంది. స్వర్గము ఉన్నప్పుడు మనుషులు పునర్జన్మను తప్పకుండా స్వర్గంలోనే తీసుకుంటారు. ఇప్పుడు ఇది నరకము కావున స్వర్గస్థాపన జరిగేంత వరకు పునర్జన్మలను కూడా తప్పకుండా నరకంలోనే తీసుకుంటారు. ఎవరైతే తండ్రి వారిగా అవుతారో రాజయోగాన్ని నేర్చుకుంటారో మరియు పవిత్రంగా అయ్యి 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటాము అని ప్రతిజ్ఞను చేస్తారో వారే యజమానులుగా అవుతారు. ఎవరికైతే యోగము లేదో వారికి ధారణ కూడా ఉండదు, ఎందుకంటే దేహాభిమానం ఎంతగానో ఉంటుంది. రాతి బుద్ధిని పారసబుద్ధిగా తయారు చేసేవారు తండ్రి అయిన ఈశ్వరుడే. రావణుడు వచ్చి రాతి బుద్ధి కలవారిగా చేస్తాడు. మాతలపై ఎంతో గౌరవాన్ని ఉంచవలసి ఉంటుంది. ఈ మాతలే జీవితాలను మార్చేవారు, మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేవారు. ఎవరైతే తండ్రి నుండి వారసత్వం తీసుకోవలసి ఉంటుందో వారు అర్థం చేసుకుంటారు. ఇకపోతే ఎవరి భాగ్యంలోనైతే లేదో వారేమి అర్థం చేసుకుంటారు. పిల్లల నడవలిక చాలా రాయల్గా ఉండాలి. రాయల్గా ఉండనటువంటి పని ఏది చేయకూడదు. పేరును అప్రతిష్ట పాలు చేసేవారు ఉన్నత పదవిని పొందలేరు. శివబాబా పేరును అప్రతిష్ట పాలు చేస్తే అర్థం చేయించే హక్కు తండ్రికి కూడా ఉంది. మీ వంటి అదృష్టవంతులు లేక సౌభాగ్యశాలులు ఇంకెవ్వరూ లేరు. ప్రపంచంలో బ్రాహ్మణ కులం వారు తప్ప ఇంకెవ్వరూ భాగ్యశాలులుగా కాలేరు. బ్రాహ్మణులే నరకాన్ని స్వర్గంగా తయారు చేసే సేవను చేస్తారు. మురళీని వినిపించే ధైర్యమును ఉత్సాహమును ఉంచాలి. మీ నడవడికతో తండ్రిని ప్రఖ్యాతం చేయాలి. చాలా మధురంగా మాట్లాడాలి. కర్మయోగము చిన్నదైనా లేక పెద్దదైనా కానీ దాని కథను విస్తారం చేయకండి. దానిని వర్ణన చేయడం అనగా సమయాన్ని మరియు శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోవడం. కర్మభోగమును కర్మయోగములోకి పరివర్తన చేసి సేవకు నిమిత్తులుగా అయ్యే భాగ్యవాన్ భవ. తనువు యొక్క లెక్కాచారం ఎప్పుడూ ప్రాప్తి లేక పురుషార్థము మార్గంలో విఘ్నముగా అనుభవం అవ్వకూడదు. తనువు ఎప్పుడూ సేవ నుండి వంచితము చేయకూడదు. భాగ్యవాన్ ఆత్మ కర్మభోగ సమయంలో కూడా ఏదో ఒక విధంగా సేవకు నిమిత్తంగా అవుతారు. దృష్టిలో దయ మరియు శుభ భావన ఉన్నట్లయితే అభిమానము మరియు అవమానము యొక్క దృష్టి సమాప్తమైపోతుంది. ఓం శాంతి. ఈ 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.